బాబు, ఆ? పాపతో ఏమైనా మాట్లాడాలంటే మాట్లాడొచ్చు. మ్మ్. ఆ. హాయ్ అండి, హాయ్. నేను హోండా షోరూంలో పనిచేస్తానండి. 20,000 జీతం. మరి మీరు? ఆ, నేను డిగ్రీ చేశానండి, తర్వాత పీజీ. మీ అమ్మగారు చెప్పారు 2 సబ్జెక్టులు పెండింగ్ ఉన్నాయంట. నేను మీ అమ్మోళ్ళకి బాగా నచ్చినట్టున్నా అండి. వాళ్ళ మాటల్లోనే అర్థమైపోతుంది. మీరు కూడా మా అమ్మోళ్ళకి బాగా నచ్చుతారు. ఒకవేళ నచ్చకపోయినా నేను నచ్చేట్లు చేసుకుంటా. మ్మ్. మీరు వంట సరిగ్గా చేయకపోయినా పర్వాలే, నేను అడ్జస్ట్ అయిపోయి తినేస్తా. అదే ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. మీ మనసులో ఏముంటే అది చెప్పండి, ఏదో ఒకటి మాట్లాడండి. నేనేమనుకోనండి, చెప్పండి. నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. నేనెందుకు నచ్చలేదండి? ఓ, ఇందాక శాలరీ సగమే ఇస్తానన్నా, అందుక మొత్తం మీరే పెట్టుకోండి. ఆ వంట సరిగ్గా చేయకపోతే అడ్జస్ట్ అయిపోతానే కదా. మీరు అసలు వంటే చేయొద్దు, నేనే చేసుకుంటా. ఇట్లయితే మీకు ఓకేనా? అసలు ఇదంతా ప్రాబ్లం కాదండి. నా లైఫ్ గురించి, నా హస్బెండ్ గురించి నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి. తను మీలా సాలరీకి వర్క్ చేసేవాడై ఉండకూడదు. తనే 10 మందికి సాలరీ ఇచ్చేవాడై ఉండాలి. ఎప్పుడైనా బయటికి వెళ్తే నేను బైక్స్లో తిరగకూడదు, కార్లోనే తిరగాలి. ఇలా చాలా ఉన్నాయి. తప్పుగా అనుకోవద్దండి. నా డ్రీమ్స్ మీ డ్రీమ్స్లా మిడిల్ క్లాస్ దగ్గరే ఆగిపోలేదు. మీరు కోరుకున్న అబ్బాయి నీ లైఫ్లోకి వస్తాడని నీకు నమ్మకం ఉందా? ఇన్ని రోజులు అదే నమ్మకంతో ఉన్నా, ఇక మీదట అదే నమ్మకంతో ఉంటా. ఒకవేళ అలాంటి వాడు రాకపోయినా మీలాంటి సంబంధం మిస్ అయిందని నేను ఫీల్ అవ్వనులేండి. ఎందుకంటే ఇలాంటి సంబంధాలు రోజు వస్తూనే ఉంటాయి మా ఇంటికి. ఏంటండి, నన్ను అవమానిస్తున్నారా? అయ్యో, నేను అలా అనలేదండి, జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నానంతే. చూడండి వాణి గారు, నేను జీతానికి పని చేసేవాడిని కావచ్చు, కానీ చేతగానుండి మాత్రం కాదండి. నేను గట్టిగా అనుకుంటే 10 మంది ఏంది, 100 మందికి శాలరీలు ఇచ్చే స్థాయికి ఎదగలను. ఎందుకు ఎదగలేదంటే ఇంతవరకు ఆలోచన రాలేదు అంతే. ఇప్పుడు వచ్చింది ఆలోచన, అది కూడా మీ వల్ల. 2 ఏళ్లలో, 2 ఏళ్లలో మీరన్నారే నన్ను మిస్ అయిన ఫీల్ అవ్వనని, ఆ ఫీలింగ్ అంటే ఏందో చూపిస్తా. సవాల్. అయ్యో, నా ఉద్దేశం ఏం మల్లికార్జున, ఎందుకు రిజైన్ చేస్తున్నావు? 100 మందికి శాలరీలు ఇచ్చే పని పడింది సార్, పోతాండా. ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. వద్దు, పగన కింద అందరూ నేను పని చేసేది. బిజినెస్ స్టార్ట్ చేసి మెట్టి మీద మెట్టి ఎక్కి పైకి వెళ్ళిపోవాలా. నా ఆటో వాళ్ళనా? ఇప్పుడు ఆటోలు ర్యాపిడోలు కాదురా, అన్నీ మనలే. అవును, నీ కార్ డ్రైవింగ్ వచ్చా? రాదు. నేర్చుకో, నా దగ్గర డ్రైవర్గా పెట్టుకుంటా. ఎంతో చెప్పరా, గంట నుంచి కూర్చోబెట్టావు, బండి సేల్కుంది. బండి సేల్కుండదు రే. ఆ బండి సేల్ చేసి నీకు ఎంత వస్తుందిరా? 500 1000 వస్తుంది అంతే కమిషను. సేల్ అంటే సేల్. ఒరే, మనకు ఒకప్పుడు ఏం లేదు కాబట్టి ఇట్లాంటివన్నీ చేసుకుంటాను. ఇప్పుడు ఒక ఎయిమ్ ఉండాలి, ఒక టార్గెట్ ఉంది, ఒక మైల్ డ్రైవ్ ఉంది, ఒక గోల్ ఉండాలి. ఇప్పుడు అవన్నీ చేయకూడదురా. సంవత్సరం తిరిగే లోపల ఇట్లా షోరూమ్లు 10 పెట్టాలా. నువ్వేమన్నా ఆవేశపడి దుబాయ్ వెళ్ళిపోతా అంటవి. దుబాయ్ అన్న పోయేవు, నీకు మందంటేనే దుబాయ్ శాలరీ ఇస్తా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో యాక్టివ్గా ఉండే యూత్ బ్యాచ్లు 10 కావాలి నాకు.
బ్యాచ్కి 10 మంది. ఎందుకురా? బిజినెస్ సీక్రెట్లు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. వాయ్, నువ్వు ఆ పనిలో ఉండు. పో. ఈ మేంద్ర ఫోన్ ఎత్తలా, కావాలన్నప్పుడు 200 300 అని ఫోన్ చేసి చంపుతా అండా. సరస్వతి, నువ్వు కాలేజీలో ఉండవా, నువ్వు ఫీల్డ్లో ఉండవా? అదే, నాకు మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో బాగా యాక్టివ్గా ఉండి యూత్ అమ్మాయిలు ఒక 10 బ్యాచ్లు కాలమ్మే. బ్యాచ్కి 10 మంది. నేను బిజినెస్ చేస్తాండా. మే ఇది ఆ బిజినెస్ కాదు, ఇది వేరే బిజినెస్. వేరే బిజినెస్ అంటే నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు. సీక్రెట్లు ఇవన్నీ. నువ్వు చూడట్లా, ఆ పనిలో ఉండు. నీకేం చెట్ట పేరు, నాకేం చెట్ట పేరు. మనం బాగా ఒక రేంజ్లో ఉంటాం. ఒరే మహేష్, ఇక్కడ దొమ్మన బాయ్ కాడ బండి ఆగిపోయింది. పెట్రోల్ అట్లా 30 రూపాయలకి ఎత్తుకున్నారా? నో, ఎన్నిసార్లు అయిపోద్దాను నీ బండి పెట్రోల్ లేకుండా. ఇప్పుడు నాకు దేనే కావదు. ఇప్పుడే రూమ్కి వచ్చాను. రే, రాత్రి కూడా నువ్వు బండి ఎత్తుకొని పోతివే. 30 రూపాయలు కూడా పెట్రోల్ పట్టించుకుని ఇచ్చినవి. ఇది అయిపోయింది, ఎత్తుకోనరా? నో, నేను ఇప్పుడే వచ్చాను. నా వల్ల కాదన్నా బయటికి రానికి. అయినా పోపించుకునేదో 20-30 కాకుండా 400-500 పోయించుకోవచ్చు కదా, మళ్ళీ కాకుండా. 500 నోట్ నా దగ్గర ఉంటుంది రే. బండికి లేకనే కదా ఇప్పుడు నేను 30 రూపాయలకి ఎత్తుకోరమ్మంటాను. ఇది ఎత్తుకొని రారా? నా వల్ల అయితే కాదన్నా, నువ్వేమన్నా చేసుకో. ఉంటా. బతుకులు ఎప్పుడు మారుతాయి? నో, తీయడ బండి తీయండి నుంచి. దేశముండో పైడేమి ఇల్లు కట్టుకుంటాం మేము. నో, కార్యాల నా బండి తీ ముందు. ఎవరైనా ఈ బండి ఒకటాటమని నీకు అట్లా పోతే దావ కదా. మా దావలో నువ్వెందుకు పెట్టాల బండి? మా సార్ వస్తున్నాడు, త్వరగా తీ బండి. ఏం ఇల్లు కట్టుకుంటా మేడం? తీ తీ తీ. ఇది వాని వాళ్ళ ఇల్లా? హెల్మెట్ ప్రాణాలు కాపాడుతుంది అనుకుంటే పరువులు కూడా కాపాడుతుంది. పంతానికి బి సవాళ్ళు ఎసరకూడదు అనేది ఇందుకే.